ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఆల్రెడీ మనం సిపిజెట్ మీద ఒక రిలేటెడ్ వీడియో అయితే చేయడం జరిగిందండి. దాంట్లో వచ్చేసి మీకు ఏ కాలేజెస్ స్టాటిస్టిక్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి, అదేవిధంగా రెగ్యులర్ సీట్కి పెయిడ్ సీట్కి డిఫరెన్స్ ఏంది, జనరల్ కట్ ఆఫ్ ఏంది, ఇలాంటి టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి మనకి తెలిసిందే కదా, రీసెంట్గా రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ అయింది. సో ఎవరికైనా ఇప్పటివరకు రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకునే ఎవరైనా ఉంటే క్రోమ్లోకి వెళ్ళి సిపిజెట్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ కనబడుతుంది కదా, డిస్ప్లే అవుతుంది కదా రెస్పాన్స్ షీట్. అట్లనే రెస్పాన్స్ షీట్ అంటే మీరు రాసిన ఆన్సర్స్ విత్ కీ అండి. సో అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అట్లనే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ మార్క్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఓకే, ఇది అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం అందరూ చెక్ చేసుకుని ఉంటారు కూడా. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని ఉంది కదండి. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఈజ్ నథింగ్ బట్ మనకి మామూలుగా మన సిస్టమ్కి వచ్చేసరికి ర్యాండమ్గా క్వశ్చన్స్ అనేవి ర్యాండమ్గా వస్తాయి, ఎందుకంటే ఈ కాపీయింగ్ అనేది అవ్వద్దు అని చెప్పేసి. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ర్యాండమ్నెస్ ఏమి ఉండదండి, ఆర్డర్లో ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ, వాటికి కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్. సో నేనైతే స్టాటిస్టిక్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి స్టాటిస్టిక్ పేపర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్షన్ ఫార్మాట్ అండి. సో ఆబ్జెక్షన్ ఫార్మాట్, ఆబ్జెక్షన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని క్వశ్చన్స్కి మేబీ వాళ్ళు రాంగ్ ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు. ఎవ్రీ ఇయర్ జరిగేదే, కొత్తగా జరిగేదేం కాదండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక 3 to 4 రాంగ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఆబ్జెక్ట్ చేస్తారో, అంటే ఈ రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు మీరు, నేను పెట్టుకున్నది కరెక్ట్ ఆన్సర్, సో నాకు మార్క్స్ యాడ్ చేయండి అని ఎవరైతే ఆబ్జెక్ట్ చేస్తారో, సో వాళ్ళకైతే మళ్ళీ వాళ్ళు రీచెక్ చేసుకుని మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కళ్ళు మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఆబ్జెక్షన్ వెళ్ళడం బెటర్ అండి, ఎందుకంటే ఒక్క మార్క్తో మీ ర్యాంక్ అనేది తెలిసిందే కదా, 100 to 200 ర్యాంక్స్ అటు ఇటు అయిపోతుంది. సో మీరు డ్రాప్ అవడమే కాకుండా ఒక రాంగ్ ఆన్సర్ చూస్ చేసుకున్న వ్యక్తి మీకన్నా పైకి కూడా వెళ్ళొచ్చు. సో ప్యారలల్గా మీకు 2 నెగిటివ్స్ జరుగుతున్నాయండి ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా ఒక ఆన్సర్ కరెక్ట్ అయితే కనుక వేరే థాట్ లేకుండా మీరు ఆబ్జెక్ట్ చేయడం అయితే బెటర్, ఎందుకంటే వేరే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ వేరే యూనివర్సిటీస్ కానీ ఆబ్జెక్షన్కి మనీ అడుగుతున్నాయండి, ఫీజు అడుగుతాయి. లైక్ నేను సెంట్రల్ యూనివర్సిటీస్ రాసే కదా, దేనికైనా ఆబ్జెక్షన్ పెట్టాలంటే ఖచ్చితంగా మనీ అడుగుతారు. సో చాలామంది మనీ పెట్టి కూడా వాళ్ళు ఆబ్జెక్షన్కి వెళ్ళడం జరిగింది. సో అలాంటి కేసులో మనకి ఇప్పుడు ఓఈకి అసలు ఫీజు అలాంటిది లేదండి. సో ఫ్రీగా మీరు మెయిల్ చేస్తే, వాళ్ళు అడిగిన డిజైర్డ్ ఫార్మాట్లో మీరు మెయిల్ చేస్తే వాళ్ళు చెక్ చేసి మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఆబ్జెక్షన్ గురించి కూడా నేను చెప్తా, కాకపోతే మీకు ఖచ్చితంగా రిఫరెన్స్ బుక్ అనేది ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ బుక్ ఉండాలండి. సో స్టాట్స్ గురించి మాట్లాడినట్లయితే నేను ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఉంటుందండి, మాకు అది భగవద్గీత లాగా. సో అందులో ఒకవేళ ఆన్సర్ నేను అనుకున్నది కరెక్ట్ అయితే, సో అది ఆ రిఫరెన్స్తో నేను ఆ పేజ్ నెంబర్ రిఫర్ చేసి ఇది ఆన్సర్ అని చెప్తే ఖచ్చితంగా మార్క్స్ ఇస్తారండి. సో అలా మీరు రిఫర్డ్ బుక్స్ ఖచ్చితంగా వాల్యుబుల్ ఉండాలండి, అంతేగాని సీఆలో ఉన్నదేదో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది, సో ఇది ఆన్సర్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒక మంచి వ్యాలిడ్ పబ్లికేషన్స్ అయితే ఉండాలండి. సో ఆబ్జెక్షన్ ఫార్మాట్ కూడా ఎలా ఉంటుంది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సీట్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. సో ఓయూ క్యాంపస్లో ఇప్పుడు రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసింది, ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది. సో దాన్ని బట్టి చెప్పొచ్చు ఎవరికి ఎందులో సీట్ వచ్చే అవకాశం ఉందనేది. సో సింపుల్గా చెప్పదలుచుకునేది ఒకటే అండి. సో నేను సీనియర్స్తో కూడా మాట్లాడడం జరిగింది, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఓయూ క్యాంపస్లో చేసిన వాళ్ళతో. సో 2018-19 ఆ బ్యాచెస్ కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకి వచ్చేసి ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో, లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీరు 50 కనుక క్రాస్ చేశారా అయితే హోప్స్ పెట్టుకోండి, పక్కా మీకు ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అదే మీరు జనరల్ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా 63+ అయితే ఉండాలండి. 63+ ఉంటే మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మేబీ 63 కన్నా కొంచెం తక్కువ ఉన్నా కూడా రావచ్చు, ఎందుకంటే అది ఈ ఇయర్ డిఫికల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదా అందరు ఇంటికాడ ఉన్నారు కదా, ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు, లేదు సోర్సెస్ లేవు కదా, ఇంకా కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు, అది మనం చెప్పలేం. కానీ మీరైతే జనరల్ క్యాండిడేట్స్ అయితే 63+ ఉంటే హోప్స్ పెట్టుకోండి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 50+ ఉన్నా కూడా హోప్స్ పెట్టుకోండి, ఎందుకంటే సీనియర్స్తో మాట్లాడడం జరిగింది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 51, 52 వచ్చిన వాళ్ళు కూడా సీట్స్ వచ్చినాయంట. అదే బీసీ కేటగిరీ వాళ్ళకైతే 55 అబోవ్ ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. సో బీసీలో ప్రత్యేకంగా బీ కేటగిరీ వాళ్ళకి 10% రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు. 10% ఇన్ ది సెన్స్ 80 సీట్స్ కదా, సో 10%లో 8 సీట్స్ వాళ్ళకే ప్రత్యేకంగా. సో జనరల్ సీట్స్ వచ్చేసి 32 సీట్స్ ఉన్నాయండి, ఓన్లీ 32 సీట్స్, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ రిజర్వేషన్స్ 50% రిజర్వేషన్స్ ఉంటాయి కదండి, అవి పోగా అంటే మనకి 40 సీట్స్ మిగులుతాయి. ఆ 40 సీట్స్లో కూడా మనకి ఎన్ఎస్ఎస్ వాలంటీర్కి ఒక సీటు, ఎన్సీసీ క్యాడెట్కి ఒక సీటు, ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఇంత %, ఇలా కొన్ని పోగా మనకి జనరల్గా 32 సీట్స్ ఉన్నాయండి. సో జనరల్లో 32 సీట్స్ ఉన్నాయంటే మీ ర్యాంక్ అనేది ఎంత ఉండాలండి, మినిమం
40. అందుకే నేను కామెంట్ సెక్షన్లో ఎవరైనా చెప్తుంది ఏంటంటే మీరు టాప్ 40లో ఉన్నారా, జనరల్ కేటగిరీలో ఉండి టాప్ 40లో ఉన్నారా, మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆబ్జెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది అండి ఆబ్జెక్షన్ ఫార్మాట్ వాళ్ళు ఇచ్చింది. నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ ఇందాక చూపించే కదా, అక్కడ క్లిక్ చేసినా కూడా మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. సో వాళ్ళు చూడండి, ఇక్కడ మీరు ఈ టేబులర్ ఫామ్ చూసినట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి, మీ నేమ్ ఇచ్చేసేయండి, సబ్జెక్ట్ కోడ్ అండ్ నేమ్. సో సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి మనకి 70 కదండి, 70. అట్లా నేమ్ వచ్చేసి స్టాటిస్టిక్స్ కదండి. సో స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 4th December అనుకుంటా. సో ఆ డేట్ కూడా ఇచ్చేసి ఇక్కడ చూడండి, మీకు కాలమ్స్ చదివే ప్రయత్నం చేస్తున్నా చూడండి. సీరియల్ నెంబర్, క్వశ్చన్ ఐడి. క్వశ్చన్ ఐడి ఇన్ ది సెన్స్ ఒక ఫోన్ నెంబర్ లాగా 9తో స్టార్ట్ అవుతూ ఒక పెద్ద కోడ్ ఉందండి. ఆ కోడ్ అనేది మీరు అక్కడ ఇచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ కరస్పాండింగ్ టు మాస్టర్ కాపీ. సో మీ రెస్పాన్స్ షీట్లో ర్యాండమ్ ఉంటాయండి మీ క్వశ్చన్స్. సో రెస్పాన్స్ షీట్ పట్టించుకోకండి, మాస్టర్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో క్వశ్చన్ నెంబర్ ఏదో చూడండి. సో ఆ క్వశ్చన్ నెంబర్ వేయాలి మీరు, అంతేగాని మీరు సో మీరు మాస్టర్ కాపీ రిలేటెడ్ క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి దానికి ఉన్న ఆన్సర్. సో మీకు ఆ మాస్టర్ కాపీతో పాటు దాని కింద ఆన్సర్ కూడా ఇస్తారు కదా. సో యాజ్ పర్ దట్ కీ దాని ఆన్సర్ ఏముందో అది కూడా ఇచ్చేసేయండి. క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇచ్చిన మాస్టర్ కాపీలో క్వశ్చన్ నెంబర్ అట్లనే దాని కీ ఏముందో, అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏదో, సో అది 3rd కాలంలో ఫిల్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ సజెస్టెడ్ బై ద క్యాండిడేట్, అంటే నువ్వేం ఆన్సర్ అనుకుంటున్నావో సో ఆన్సర్ మీరు ఇచ్చేస్తే, సపోజ్ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కానీ మీరేమనుకుంటున్నారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనుకుంటున్నారు. సో ఆప్షన్ బి మీరు ఇక్కడ ఈ 4th కాలంలో ఇచ్చేసి నెక్స్ట్ జస్టిఫికేషన్ అలాంగ్ విత్ రిఫరెన్స్ బుక్ పేజ్ నెంబర్. ఇట్ కెన్ బి తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో జస్టిఫికేషన్ అలాంగ్ విత్ రిఫరెన్స్ బుక్. సో మీరు ఎందుకు, సో ఈ ఆన్సర్ ఎందుకు అనుకుంటున్నారు, సో మీరు చిన్న రీజన్ ఇచ్చేసి రిఫరెన్స్ బుక్ వచ్చేసి, రిఫరెన్స్ బుక్ అనేది ఖచ్చితంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అఫీషియల్ బుక్ అయి ఉండాలండి. ఎందుకంటే పనికిరాని పబ్లికేషన్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అఫీషియల్ బుక్స్ అంటే నేనైతే కొన్ని సజెస్ట్ చేయగలను. సో మనకి స్టాట్స్ వాళ్ళకైతే ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఆ బుక్ వచ్చేసి అది మనకి భగవద్గీత లాంటిది కాబట్టి సో ఆ బుక్ ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సో దాంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో ఓన్లీ ఫస్ట్ 2 years కాన్సెప్ట్స్ కవర్ అవుతున్నాయండి. లైక్ డిస్క్రిప్టివ్ స్టాట్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్స్ కానీ, కోరిలేషన్, రిగ్రెషన్ ఇవి కవర్ అవుతున్నాయి. సో అప్లైడ్ స్టాట్స్ అంటే ఇండెక్స్ నెంబర్స్, టైమ్ సిరీస్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ పోయినాయి. సో వాటి కోసం అయితే మీరు కళ్యాణి పబ్లికేషన్స్ 5th సెమిస్టర్ ఉంటుంది కదండి, సో దాన్ని రిఫర్ చేసిన ఓకే. నేనైతే పంకజ్ పబ్లికేషన్స్ అని చెప్పి ఒక బీకామ్లో ఒక టెక్స్ట్ బుక్ ఉంది, దాంట్లో రిఫర్ చేస్తాను. నేను కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నా. సో అరౌండ్ ఒక 9 questions దాకా, 9 to 10 questions తక్కువ ఉన్నాయి. సో నేనైతే ఒక 9 questions ఆబ్జెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చదివినట్లయితే నోట్ అని ఉంది, ద ఆబ్జెక్షన్స్ సబ్మిటెడ్ ఇన్ ద అబౌట్ ఫార్మాట్ ఓన్లీ విల్ బీ కన్సిడర్. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ ఈ టేబులర్ ఫామ్ ఉంది కదా, ఈ ఫార్మాట్లో ఇస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ద ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మాట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అండ్ నో కరస్పాండెన్స్ ఇన్ దిస్ రెస్పెక్ట్ విల్ బీ ఎంటర్టైన్డ్. సో ఇలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఈ ఫార్మాట్లో వేయాలి. సో అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ టేబులర్ ఫామ్ ఉంది, ఈ టేబులర్ ఫామ్ వచ్చేసి మేము ఇదే టేబులర్ ఫామ్లో మేము ఎక్సెల్ షీట్లో టైప్ చేసి వాళ్ళకి షేర్ చేయాలా, లేకపోతే దీన్నే ప్రింట్అవుట్ తీసుకుని పెన్తో రాసి ఫోటో తీసి షేర్ చేయాలా అని చాలామందికి డౌట్. ఏంటంటే మీరు ఏదైనా యాక్సెప్టెడ్ అండి, కాకపోతే ఈ ఫార్మాట్లో ఇస్తే చాలు వాళ్ళకి. సో ఈ ఫార్మాట్లో మీరు పెన్తో రాసిన ఓకే, సీరియల్ నెంబర్ 1, క్వశ్చన్ ఐడి సంథింగ్, క్వశ్చన్ నెంబర్ ఇన్ ద కరస్పాండింగ్ మాస్టర్ కాపీ అని దాని నెంబర్ ఇచ్చేసి దాని ఆన్సర్ అలా ఇవన్నీ ఫిలప్ చేసి మీరు ఒక ఫోటో తీసి ఆ పైన మెయిల్ ఉంది కదా, cpz2020.objections@email.com ఉంది కదా, gmail.com ఉంది కదా, సో దానికి సెండ్ చేస్తే ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మ్యాక్సిమం మీరు ఆబ్జెక్షన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుందండి. సో దయచేసి ఆబ్జెక్షన్స్ పెట్టండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో నేనైతే ఒక 9 questions దాకా పెడుతున్నాను చెప్పే కదండి, అవి ఏంటో చెప్తే చూడండి. సో క్వశ్చన్ పేపర్లో వచ్చేసి ఆన్సర్స్ వచ్చేసి కీ ఆన్సర్స్ వచ్చేసి చాలా తప్పులు ఉన్నాయండి, అబౌట్ ఒక 20 questions దాకా ఉన్నాయి. సో వాటిని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇది వచ్చేసి మాస్టర్ కాపీ అండి. సో నేను ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో పెట్టే ప్రయత్నం చేస్తా, ఊరికి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని కూడా మీకు ఇబ్బంది కదా, సో పెట్టే ప్రయత్నం చేస్తా. సో ఇవన్నీ ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్లయితే మీరు క్వశ్చన్ నెంబర్ 50. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ఫస్ట్ స్టేటెడ్ బై, సో ఇది ఫస్ట్ డిస్కవర్డ్ బై డి మూవియర్ అండి, లేటర్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై గాస్, అందుకే గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటాం. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఫస్ట్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో ఇట్ వాజ్ ఫస్ట్లీ డిస్కవర్డ్ బై డి మూవియర్ అండి. సో ఎవరైనా డి మూవియర్ ఆప్షన్ బి చూస్ చేసుకుని ఉంటే సో మీరు కూడా ఆబ్జెక్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 19 అండి, క్వశ్చన్ నెంబర్ 19.
సో దీంట్లో కూడా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయండి. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సిమెట్రికల్ ఎప్పుడు అవుతుందంటే 2 కేసులు ఉన్నాయండి. P = Q అయినప్పుడు కూడా ఓకే, ఎందుకంటే P = 1/2 ఉన్నప్పుడు మనకి సిమెట్రికల్ అవుతుందండి డేటా. 1/2 ఎప్పుడు అవుతుందంటే P = Q అయినప్పుడే. కాకపోతే ఇంకో అజంప్షన్ ఏంటంటే n → ∞ అయ్యుండి దాని స్క్యూనెస్ అనేది 0 అయితే కూడా సిమెట్రికల్ అవుతుందండి. సో ఫోర్త్ ఆప్షన్ కూడా మేబీ కరెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఒకవేళ కాకపోయినా కూడా మీరు అంత వరీ అవ్వసలేదు ఈ క్వశ్చన్ మీద. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 23 అండి. సో 23 డాష్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ స్కేల్. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ అని ఇచ్చారండి ఆన్సర్, కానీ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అండి. సో ఆన్సర్ అది కాదు. మీరు థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ బట్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ స్కేల్ అండి. సో నా ఆన్సర్ అయితే రిగ్రెషన్ కోఎఫిషియంట్. నేను దీని మీ బేస్ మీద అబ్జెక్షన్కి అయితే వెళ్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు 42 చూడండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్జెక్షన్కి వెళ్ళండి, ఎస్పెషల్ స్టాట్స్ వాళ్ళ గురించి చెప్తున్నా. సో మీ సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ, జియాలజీ వీళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు కూడా ఒకసారి తరోగా చెక్ చేసుకోండి, డీప్గా స్టడీ చేయండి మీ క్వశ్చన్ పేపర్. మ్యాక్సిమం చాలా మిస్టేక్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అక్కర్ ఇన్ టైమ్ సిరీస్ డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్. సో ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటే ఏంటండి, ఎప్పుడు రావు కదా, ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా. సో ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అనేవి ర్యాండమ్ కాజెస్ వల్ల వస్తాయండి, లైక్ ఫ్లడ్స్ కానీ లేకపోతే ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్ కానీ. సో ఇలాంటి ర్యాండమ్ కాజెస్ వల్ల వస్తాయి, అంతేకాని చేంజెస్ ఇన్ ఎకానమీ కాదు. ఓన్లీ ఎకానమీ చేంజ్ అయితే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ వస్తాయని రూల్ లేదు. సో ఈ ఆన్సర్ కూడా తప్పు. నేనైతే ఆప్షన్ సి అనుకుంటున్నాను. సో నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. సో నేను వాటిని కూడా అటాచ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఎవరికైనా ప్రూఫ్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ప్లీజ్ లెట్ మీ నో. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూస్తే డాష్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములా సాటిస్ఫై సర్క్యులర్ టెస్ట్. సో ఇదైతే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ రాంగ్ అండి, ఎందుకంటే వీటిలో ఉన్న ఈ 4 ఆప్షన్స్లో ఉన్న ఏ ఇండెక్స్ నెంబర్ కూడా సర్క్యులర్ టెస్ట్ సాటిస్ఫై చేయదండి. ఓన్లీ కెల్లీ సాటిస్ఫై చేస్తుంది, కెల్లీ ఆప్షన్ ఇవ్వలేదు. సో క్వశ్చనే రాంగ్. సో ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ మీద అయితే మార్క్ పడుతుందని మీరు ఆన్సర్ చేసినట్లయితే ఏ ఆప్షన్ పెట్టినా కూడా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. సో వాళ్ళైతే ఫిషర్ అని ఇచ్చారు, అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చూసినట్లయితే ఇది కూడా 100% రాంగ్ ఆన్సర్ అండి. సో ద అథమెటిక్ మీన్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ అండ్ పాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్స్ ఈజ్ డాష్ ఇండెక్స్ నెంబర్ అన్నారండి. సో అథమెటిక్ మీన్ ఆఫ్ పాస్ట్ ఇయర్స్ అండ్ లాస్ట్ ఇయర్స్ వచ్చేసి డార్బీష్ బౌలీ అండి. సో ఫిషర్ అని ఇచ్చారు ఆప్షన్. ఫిషర్ ఈజ్ నాట్ ఏ అథమెటిక్ మీన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అండ్ పాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్స్ అండి, ఎందుకంటే ఫిషర్ ఈజ్ ది జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ అండ్ పాస్ట్ ఇయర్స్ అండి. సో ఇది కూడా 100% రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూసినట్లయితే మీరు, సో ఇండెక్స్ నెంబర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఇండెక్స్ నెంబర్స్ ఆర్ రేషియోస్ బట్ దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ అండి. ఆప్షన్ బి అండి, ఎందుకంటే మీరు చూసినట్లయితే అన్ని ఇండెక్స్ నెంబర్స్కి మల్టిప్లైడ్ బై 100 రాస్తాం మనం, ఎందుకంటే అవి పర్సంటేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో రేషియోస్ ఓకే, నేను రేషియోస్ కాదనట్లేదు. ఇండెక్స్ నెంబర్స్ ఆర్ రేషియోస్ బట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజెస్. సో దీనికి వ్యాలిడ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. NCERT 11లో ఉంది, లైక్ మనకి మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్నాయి. సో పక్కా పర్సంటేజెస్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అట్లనే క్వశ్చన్ నెంబర్ మీరు 69 చూసినట్లయితే, ద బెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ యూజ్డ్ ఫర్ లొకేషన్ మెజర్ ఇస్. సో ఇది మ్యాన్ విట్నీ యూ టెస్ట్ అండి, నేను చదవడం జరిగింది. సో మీడియన్ టెస్ట్ అనేది యాక్చువల్గా మీడియన్ టూల్ అనేది లొకేషన్ కోసం యూజ్ చేస్తాం, కానీ మీడియన్ టెస్ట్ అనేది లొకేషన్ మెజర్ కోసం యూజ్ చేస్తామని రూల్ లేదండి. కానీ మ్యాన్ విట్నీ యూ టెస్ట్ అని చెప్పి ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో నేను కూడా అది కూడా ఆబ్జెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అట్లనే క్వశ్చన్ నెంబర్ 34 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 34 చూసినట్లయితే ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డాష్ అండ్ డాష్ అని ఉందండి. సో ఇట్స్ మనకు ఆన్సర్ వీళ్ళు ఇచ్చింది వచ్చేసి పాజిటివ్లీ స్క్యూడ్ అండ్ లాటికటిక్ అండి. యాక్చువల్లీ ఆన్సర్ వచ్చేసి పాజిటివ్లీ స్క్యూడ్ అండ్ లెప్టోకటిక్ అండి, 4th ఆప్షన్ నేను అనుకుంటున్నాను. సో ఈ 9 క్వశ్చన్స్ అయితే నేను ఆబ్జెక్ట్ చేయబోతున్నాను అండి. సో మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ రాంగ్ అనిపిస్తే ఆబ్జెక్ట్ చేయండి. అలాగే ఒక ప్రాబిలిటీ బేస్డ్ క్వశ్చన్ కూడా ఉందండి, ప్రాబ్లం ఉంది, అది కూడా రాంగ్ ఆన్సరే మేబీ. సో ఎగ్జాక్ట్ సొల్యూషన్ అయితే నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని ఆబ్జెక్ట్ చేయట్లేదు. మేబీ దానికి కూడా మీకు మార్క్ అనేది అవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ దాకా మిస్టేక్స్ ఉన్నాయండి. సో 10 మార్క్స్ మీకు డిఫరెన్స్ రావచ్చు. 10 మార్క్స్ ఇన్ ది సెన్స్ ఒక్క మార్కే మీకు హండ్రెడ్స్ ఆఫ్ ర్యాంక్స్ అటు ఇటు వేస్తుందండి. సో అలాంటి 10 మార్క్స్ అంటే మీకు చాలా మేజర్ చేంజెస్ రావాలి యాక్చువల్గా. సో మనం ఆబ్జెక్ట్ చేద్దామంటే ఆబ్జెక్ట్ చేస్తే మార్క్స్ అయితే ఇస్తారని ఒక అజంప్షన్ అయితే ఉందండి. సో మీరందరూ దయచేసి ఆబ్జెక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో
స్టాట్స్ వాళ్ళకే కాదండి, వేరే పేపర్స్ కూడా మీరు ఒకసారి త్వరగా చెక్ చేసుకోండి. సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకసారి చూపించి అడగండి. సో ఎందుకంటే మీకు ఇక్కడ 2 నెగటివ్స్ ఉన్నాయండి. మీరు డ్రాప్ అవ్వడమే కాకుండా మార్క్స్ లెస్ అవి మీరు డ్రాప్ అవ్వడమే కాకుండా ఒక రాంగ్ ఆప్షన్ చూస్ చేసుకున్న వాడికి కరెక్ట్ అయ్యి ఇంకా పైకి వెళ్తున్నాడు. సో మీకు అలాంటి కేసెస్లో ఓయూ క్యాంపస్ సీట్ పోతుందండి. సో అది మీ మోరల్ని దెబ్బతీస్తుంది. సో కాబట్టి మీరు ఆబ్జెక్ట్ చేసుకోమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇచ్చిన మెయిల్ అడ్రస్ ఉంది కదా, దానికి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెడతా ఈ ఆబ్జెక్షన్ ఫామ్ అనేది. సో దానికి మీరు మెయిల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.